ఉద్యోగాల విషయంలో మన వాళ్ళు వెనకబడిపోయి ఉంటున్నారని సమాచారం తెలుసుకోవడంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టులు ఎక్కువ మిస్ అవుతున్నారండి. స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నా పొలోమని అప్లై చేసేస్తారు. 10-5 కూడా 10 లక్షల మంది, 1,00,000 మంది అప్లై చేస్తారు. అక్కడ మాత్రం వేలల్లో పోస్టులు ఉన్నా కానీ పట్టించుకోవటం లేదు. దీనివల్ల చాలా నష్టపోతున్నాం తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రాంతం ముఖ్యంగా అని చెప్పి నేను పర్టికులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఒక యుద్ధంలాగే ప్రకటించి అన్ని ఉద్యోగాల వివరాలు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాం కదండి. అలాగే ఇప్పుడు ఇస్తున్నాను. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగాలు అయితే పడినాయండి. చాలా మంచి ఉద్యోగాలు. మంచి అంటే 10th క్లాసు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఇక నేను చదువు ఆపేస్తాను, జాబ్కి వెళ్ళిపోతాను అని కొంతమంది ఉంటారు కదండి. వాళ్ళకి ఇవి బాగానే ఉంటాయి, మరి వెళ్ళిపోవచ్చు కూడా, తప్పేమీ లేదు. మరి 25,000 నుంచి 35,000 దాకా జీతం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పర్వాలేదు, ఆ జీతం నాకు బాగుంటుంది, సరిపోతుంది అనుకునే వాళ్ళని వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఐజీఐ ఏవియేషన్ అంటున్నారు. ఐజీఐ ఏవియేషన్ అండి, 1,446 పోస్టులు పడినాయి. 1,100 పైన పోస్టులు వచ్చేమో గ్రౌండ్ స్టాఫ్ అంటాను చూడండి. ఎయిర్పోర్ట్స్లో ఫ్లైటు, క్యాబిన్ క్రూ అంటే పైలట్లు వీళ్ళే కాకుండా, ఫ్లైట్లో ఉండేవాళ్ళు కాకుండా కింద ఉండేవాళ్ళు కూడా చాలా అవసరం. గ్రౌండ్ స్టాఫ్ అంటాం. ఇంకా రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. విమానాన్ని రెడీ చేయటం దగ్గర నుంచి కింద క్లియరెన్స్ల దగ్గర నుంచి అన్నీ చేస్తారులేండి. వాళ్ళని ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇన్ని పోస్టులు ఉన్నాయండి, 1,400 పైన పోస్టులు ఉన్నాయి కాబట్టి మిస్ చేయొద్దు ఏ ఒక్కళ్ళు కూడా. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులుగా ఇంటర్ చదివిన వాళ్ళు ఈ గ్రౌండ్ స్టాఫ్ కోసం అప్లై చేయమని, అంటే కేటగిరీ 1 ఇది. ఇందులో లోడర్ అని ఒక కేటగిరీ ఉందండి. అంటే లోడ్స్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో, లగేజ్ లోడు అన్లోడింగ్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ యాక్టివిటీ చేస్తారు. 10th క్లాస్ సరిపోతుందండి వాళ్ళకి. వాళ్ళు జస్ట్ 10th క్లాసే అప్లై చేసుకోండి. వీళ్ళకి 25,000 జీతమును, గ్రౌండ్ స్టాఫ్కి 35,000 జీతం పెట్టారు. మరి మీరు దేనికి ఫిట్ అవుతారనేది చూసుకోండి. నేను రెండింటికి ఫిట్ అవుతానండి, ఇంటర్మీడియట్ చదివాను, నాకు పర్వాలేదు, లోడర్ అయినా పర్వాలేదు, అప్లై చేస్తాను అనుకునే వాళ్ళు అప్లై చేసేయండి. ఇంకా గ్రౌండ్ స్టాఫ్ వచ్చి 1,017 పోస్టులు, లోడర్ వచ్చి 429 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా. ఇంక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మ్యాథ్స్, సైన్స్ ముందే చెప్పాను. మళ్ళీ 10th క్లాస్ వచ్చి లోడర్కి అని చెప్పాను కదండి, అప్లై చేసుకోండి. అయితే గ్రౌండ్ స్టాఫ్కి ఉమెన్ స్టాఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు. లోడర్కి మాత్రం ఓన్లీ మెన్నే, అంటే దానికి ఆడవాళ్ళు కూడా అప్లై చేసుకోండి. దీనికి మాత్రం మగపిల్లలు మాత్రమే అప్లై చేసుకోండి. విడివిడిగా అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషన్ కాదు, 2 అప్లికేషన్లు 2 పోస్టులకి పెట్టుకోండి. ఇక ఏజ్ అంటారా, గ్రౌండ్ స్టాఫ్కి 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. లోడర్కి అయితే 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఇచ్చారండి. రిలాక్సేషన్స్ లేవు ఇక్కడ. మిగిలిన ఉద్యోగాల్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది, కానీ ఇక్కడ రిలాక్సేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొద్దు. జీతం చెప్పేశాను కదండి, 25,000 వరకు లోడర్కి, 35,000 వరకు గ్రౌండ్ స్టాఫ్కి వచ్చే